మార్చి 1, 2019 ప్రపంచానికి ఇది ఒక మామూలు రోజు. కానీ పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధ వాతావరణం కనిపించింది. దీనికి కారణం పాకిస్తాన్ అదుపులో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్. తమ కమాండర్ని భారత్కు తీసుకురావడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు భారత్ ఉద్దేశం స్పష్టంగా కనిపించింది. అయితే దీనిపై పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది పెద్ద ప్రశ్నగా మారిందప్పుడు. మరోవైపు భారత్ పాకిస్తాన్లోని అటారీ వాఘు సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ కూడా రద్దు చేశారు. రాత్రి 8:45 వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మొదటిసారిగా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర కనిపించారు. రాత్రి 9:21 ఆయన భారతదేశంలోకి ప్రవేశించారు. 58 గంటల పాటు పాకిస్తానీ కస్టడీలో గడిపిన తర్వాత భారత్కు తిరిగొచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మొదటి మాటలు, నా దేశానికి తిరిగి రావడం ఆనందంగా ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తింది. అభినందన్ని పాకిస్తాన్ భారతదేశానికి తిరిగి ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఆ 58 గంటలు ఏం జరిగింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకోబోతున్నాం. వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తానీ సరిహద్దు వరకు సాగిన ప్రయాణం బాలాకోట్ వైమానిక దాడితో ప్రారంభమవుతుంది. ఇది పాకిస్తాన్ను ప్రధానాంశంగా కదిలించిన సంఘటన. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సిఆర్పిఎస్ దళాలపై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు మరణించారు. ఇది జరిగిన సుమారు 2 వారాల తర్వాత ఫిబ్రవరి 26న వైమానిక దళం నియంత్రణ రేఖను దాటి వెళ్లి బాలాకోట్ని జైషే మొహమ్మద్ స్థావరాలపై, శిక్షణా శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు భారత్ ప్రకటించింది. ప్రతిస్పందనగా మరుసటి రోజున ఉదయం 9:52 పాకిస్తాన్ వైమానిక దళం భారత్ భూభాగంలోకి ప్రవేశించి దాడి చేయాలని ప్రణాళిక వేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ నుంచి 10 F-60 యుద్ధ విమానాలు బయలుదేరినట్లు భారత వైమానిక దళం గుర్తించింది. పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే వారిపై ప్రతిదాడి చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. అనుకున్నట్లుగానే పాకిస్తానీ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే భూమి నుంచి భారత సైన్యం ఎదురుదాడి చేసింది. దిక్కుతోచని స్థితిలో 9 పాకిస్తాన్ విమానాలు కూడా సరిహద్దు దాటిపోవాల్సొచ్చింది. మరోవైపు పాకిస్తాన్ F-16 విమానాలు భారత సైన్యం శిక్షణా శిబిరాలను లక్ష్యాలుగా చేసుకోవడానికి ప్రయత్నించాయి. వెంటనే భారత సైన్యం 2122 స్క్వాడ్రన్తో సహా MiG-21 విమానాలను కూడా మోహరించింది. వింగ్ కమాండర్ తన MiG-21 విమానంతో పాకిస్తాన్ F-16 విమానాన్ని వెంబడించి దాన్ని కూల్చేశాడు. అయితే ఆ తర్వాత MiG-21 కూడా కూలిపోయింది. అదృష్టవశాత్తు వింగ్ కమాండర్ అభినందన్ సకాలంలో బయటకొచ్చి పారాచూట్తో సురక్షితంగా కిందకు దిగారు. అతను ప్రాణాలతో బయటపడినప్పటికీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అతను భారతదేశ సరిహద్దులో కాకుండా పాకిస్తాన్ భూభాగంలో అడుగుపెట్టారు. నియంత్రణ రేఖకు 7 కిలోమీటర్ల దూరంలో MiG-21 క్రాష్ ల్యాండింగ్ అయింది. పారాచూట్ సాయంతో సురక్షితంగా కిందకు దిగిన పైలట్ను స్థానికులు చుట్టుముట్టారు. ఇది భారతా పాకిస్తానా, నేనెక్కడున్నానని అభినందన్ అడగ్గా భారత్ అని స్థానికులు అప్పుడు సమాధానమిచ్చారు. కానీ వెంటనే తను POKలో ఉన్న విషయాన్ని వింగ్ కమాండర్ అభినందన్ గుర్తించారు. మూకబారి నుంచి తనను రక్షించుకోవడం కోసం గాల్లోకి కాల్పులు జరిపిన అభినందన్ నియంత్రణ రేఖ దిశగా పరిగెత్తారు. కానీ స్థానికులు అతన్ని వెంబడించారు. దీంతో వారిని బెదిరించడం కోసం అభినందన్ గాల్లోకి కాల్పులు చేశారు. కానీ ఇక తప్పించుకుని భారత్ చేరడం తన వల్ల కాదని నిర్ధారించుకున్నాక దగ్గరలోని నీటి మడుగులో దూకేశారు. ఆపరేషన్కి సంబంధించి తన దగ్గరున్న డాక్యుమెంట్లు, మ్యాప్లు పాకిస్తాన్ చేతికి చిక్కొద్దనే ఉద్దేశంతో పైలట్ ఇలా చేశారు. అతను కొన్ని పేపర్లను చింపేసి మింగేసే ప్రయత్నం చేశారు. నీటిలో తడిస్తే పేపర్లు పనికిరావనే ఉద్దేశంతో అభినందన్ నీటిలోకి దూకేశారు. కాసేపటికే అక్కడికి చేరుకున్న పాక్ సైనికులు భారత్ పైలట్ను అదుపులోకి తీసుకున్నారు. అభినందన్ కళ్లకు గంతలు కట్టి అతన్ని ఆర్మీ యూనిట్కి తీసుకువెళ్లారు. అక్కడ అతని వీడియో రికార్డ్ చేసి వైరల్ చేశారు. అభినందన్ను పాకిస్తాన్ పట్టుకున్నప్పటికీ భారతదేశం తన సైనికుణ్ణి తిరిగి తీసుకురావాలని నిశ్చయించుకుంది. మరోవైపు పాక్లో అభినందన్ను పాక్ సైన్యం విచారిస్తోంది. పాకిస్తాన్ మేజర్ అతను ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. అతని లక్ష్యం ఏంటి, అతను ఏ విమానం నడుపుతున్నాడు, దాంతోపాటు విలువైన సమాచారాన్ని అభినందన్ నుంచి రాబట్టడానికి ప్రయత్నించారు. కానీ అభినందన్ ఎలాంటి విలువైన సమాచారాన్ని వాళ్లతో పంచుకోవడానికి సిద్ధంగా లేరు. ఇంతలో హురాన్ గ్రామానికి చెందిన ఒక గ్రామస్తుడు అభినందన్ పట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియో భారత్లోనూ కనిపించింది. అభినందన్ బతికే ఉన్నాడని, అతను పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్నాడని భారత్ ధృవీకరించింది. కొద్దిసేపటి తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వింగ్ కమాండర్ అభినందన్ను ప్రశ్నిస్తున్న వీడియోను కూడా ప్రసారం చేసింది. ఈ వీడియోలో అభినందన్ పాక్ సైన్యాన్ని ప్రశంసిస్తూ కనిపించాడు. అభినందన్ వీడియో వైరల్గా మారిన వెంటనే భారత్ రంగంలోకి దిగింది. వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. అంతేకాకుండా జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ను తిరిగి పంపాలని పాకిస్తాన్కు సందేశం పంపించింది. నిజానికి జెనీవా ఒప్పందం ప్రకారం ఏ యుద్ధ ఖైదీని వేధించకూడదు, బెదిరించకూడదు.
యుద్ధ ఖైదీని అతని పేరు, సైన్యంలో ర్యాంక్ మరియు యూనిట్ గురించి మాత్రమే అడగొచ్చు. ఈ అంశంపై రాయబారుల ద్వారా ఇరు దేశాల మధ్య చర్చ కొనసాగింది. అభినందన్కు ఏమైనా జరిగితే సరికాదని పాకిస్తాన్కు భారత్ సందేశం పంపించింది. అనేక పద్ధతుల ద్వారా పాకిస్తాన్పై దౌత్యపరమైన ఒత్తిడిని తీసుకురావాలని భారత్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. మరోవైపు పాకిస్తాన్ కూడా ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమైన భారత్ కఠినంగా వ్యవహరించడంతో కుదరలేదు. భౌగోళిక రాజకీయాల కారణంగా పాకిస్తాన్పై ఒత్తిడి పెరిగింది. ఈ ప్రయత్నంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ను కార్నర్ చేయడానికి P5 దేశాల రాయబారులను అంటే చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ మరియు అమెరికాలతో చర్చలు జరిపింది. ఈ చర్చల ముఖ్య ఉద్దేశం పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకురావడం. దీని కారణంగా వివిధ దేశాల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వానికి నిరంతరం కాల్స్ వెళ్లాయి. దీంతో పాకిస్తాన్ ఒత్తిడిలోకి వెళ్ళింది. భారతదేశంలోని US రాయబారి కెన్ జస్టిస్, బ్రిటిష్ రాయబారి పాకిస్తాన్లోని US, UK రాయబారులకు పాకిస్తాన్కు భారతదేశం తలవంచుకునే స్థితిలో లేదని చెప్పమని చెప్పారు. మరింత కోపం తెప్పిస్తే విషయం యుద్ధానికి దారితీయొచ్చని కూడా భారత్ హెచ్చరించింది. ఇంతలో చైనా మధ్యవర్తిగా మారేందుకు ప్రయత్నించింది. తన ప్రతినిధిని భారత్ పాకిస్తాన్లకు పంపడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. భారత్ దీన్ని ఖండించి పాక్ని ఎదుర్కోవడానికి తమకు సత్తా ఉందని పేర్కొంది. ఇదంతా జరగకుండా ఫిబ్రవరి 27న ఇస్లామాబాద్లోని US ఎంబసీలో అమెరికా, UK, ఫ్రాన్స్ రాయబారుల సమావేశం ఏర్పాటు చేయగా అందులో పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి తెహ్మినా జంజువా కూడా పాల్గొన్నారు. పరిస్థితి బాగోలేదని రాయబారులందరూ జంజువాకు వివరించారు. అభినందన్ను అప్పగించుకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంశంపై చర్చ సాగుతోంది. 5:45 అకస్మాత్తుగా జంజువాకి నోటొచ్చింది. ఆ నోట్ చదివాక అతను మాట్లాడడం ఆపేశాడు. పాక్ ఆర్మీ ఈ నోట్ను పంపిందని ఆయన చెప్పారు. పాకిస్తాన్కు ఎదురుగా భారత్ 9 క్షిపణులను మోహరించింది. ఎప్పుడైనా దాడి చేయొచ్చు. తమ పైలట్ను విడుదల చేయకపోతే వాళ్లు విధ్వంసం సృష్టించొచ్చు. పాక్ విదేశాంగ కార్యదర్శి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ రాయబారులను దయచేసి తమ దేశాధినేతలకు తెలియజేయాలని, తద్వారా భారత్పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఆ రాత్రి P5 దేశాల రాజధానుల్లో రాత్రంతా కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. ఈ టెన్షన్ వల్ల ఎవరికీ నిద్ర పట్టలేదు. ఆ మరుసటి రోజే ఢిల్లీలోని అమెరికా, బ్రిటన్ రాయబారుల నుంచి తీవ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ సీరియస్గా ఉందని వార్తలొచ్చాయి. పాకిస్తాన్ అభినందన్ను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉందని, అభినందన్ను విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధాని స్వయంగా ప్రకటించారు. ఈ వార్తతో భారత్లో ఒకవైపు సంతోషం, శాంతి నెలకొంది. మరోవైపు పాకిస్తాన్కు ఇది చాలా కష్టతరమైన రాత్రి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ, పాక్ ఆర్మీ చీఫ్ కమాండర్ జావేద్ బజ్వా, మరికొంతమంది ఎంపీలు, మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఇమ్రాన్ ఖాన్ కూడా పిలిచారు. అయితే బజ్వా, ఇమ్రాన్ మధ్య కొనసాగుతున్న విభేదాల కారణంగా అతను సమావేశానికి రాలేదు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఖురేషీ దయచేసి ఆ పైలట్ను సురక్షితంగా వెళ్లనివ్వండి, లేకపోతే రాత్రి 9 గంటలకు భారతదేశం మనపై దాడి చేస్తుందని బజ్వాను అభ్యర్థించారు. ఈ సందర్భంలో లే పేపర్గామి, పాకిస్తాన్ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. దీని కారణంగా 28 ఫిబ్రవరి 2019 మధ్యాహ్నం ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పార్లమెంట్లో శాంతి సందేశంగా మేము భారతీయ పైలట్ అభినందన్ను విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రపంచం మొత్తం ఈ ప్రకటనను ప్రత్యక్షంగా చూసింది. ఇది భారతదేశం సాధించిన విజయం. ఎందుకంటే మొదటిసారిగా పాకిస్తాన్ ఈ విధంగా భారతదేశం ముందు వంగి ఉంది. అభినందన్ని తీసుకురావడానికి ఇస్లామాబాద్కు విమానం పంపుతామని భారత్ ప్రతిపాదించింది. కానీ పాక్ ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. దీని తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య వాఘా సరిహద్దు నుంచి అభినందన్ను అప్పగించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. దీని తర్వాత భారతదేశం పాకిస్తాన్లో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇది పాకిస్తాన్ నుంచి అభినందన్ను తీసుకొస్తుంది. ఎయిర్ అటాచ్ గ్రూప్ కెప్టెన్ జాయ్ కురియన్ వాఘా వెళ్లడానికి ఎట్టకేలకు నిర్ణయించారు. పాకిస్తాన్లోని భారత రాయబార కార్యాలయంలో ఆయన 3 ఏళ్ల పాటు పనిచేశారు. అభినందన్ను ఇస్లామాబాద్ నుంచి లాహోర్కు తీసుకొచ్చారు. అభినందన్ కారణంగా అటారీ వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ కూడా రద్దు చేశారు. ఈ సమయంలో అజయ్ బిసారియా ఇస్లామాబాద్లోని తన సహచరులతో ఫోన్లో నిరంతరం టచ్లో ఉన్నారు. మధ్యాహ్నం నుంచి మీడియా వాఘా అటారీ సరిహద్దు దగ్గర గుమి ఊడింది. అభినందన్ రాత్రి 9:21 భారత్ సరిహద్దుకు చేరుకున్నాడు. దీంతో దౌత్యపరంగా పాకిస్తాన్పై విజయం సాధించడంలో భారతదేశం మరోసారి తన సత్తా చాటింది. మరి ఈ ఇన్సిడెంట్పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.